హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనము పాలక్ పన్నీర్ చేస్తున్నాము. ఇది రోటీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఎలా ఉందనేది మీరే కామెంట్ చేస్తారు. ఓకేనా. ఈరోజు మనం పాలక్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ కర్రీకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామా. ఓకేనా. పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 లవంగాలు, జీడిపప్పు, టమోటా, ఇవన్నీ మనము దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక మీకు సపరేట్గా లేకపోతే కొంచెం అల్లము, కొంచెం చిన్నుల్లిపాయలు వేసేసి మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చివే పట్టేసుకోవచ్చండి. ముందు టమోటాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టండి. అవి పట్టాక పాలకూర కూడా వేసేసి మొత్తం మిక్సీ పడేస్తే అయిపోతుంది. బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్, ఇలా మొత్తం గ్రైండ్ పేస్ట్ చేస్తారంటే అయిపోయినట్లే. ఇంకా 10 మినిట్స్లో అయిపోతుందండి ఈజీగా. ఓకేనా. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ గీ అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కారము, కొంచెం సాల్ట్ వేసుకొని మనం పన్నీర్ ఫ్రై చేసుకుంటామండి. పన్నీర్ జస్ట్ మనం ఎలా ఫ్రై చేయాలంటే ఇలా వేసి ఒక 2 సెకండ్స్లో తీసేయాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేయకూడదు, లేదంటే గట్టిగా అయిపోతాయి. ఊరక అలా మనం ఉప్పు కారం పట్టించడం కోసమే జస్ట్ అలా ఒకసారి టర్న్ చేసేసి తీసేసుకోవడమే. తీసేసుకొని కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు కూడా వేసి ఇవి ద్వారగా బ్రౌన్ షేప్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. బ్రౌన్ షేప్ అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకొని సేమ్ ఇదే బాండీలో మనము కర్రీ అనేది చేసేసుకుంటాము. అందుకనే ఒకసారి ఆయిల్ కూడా మనం వేసేసుకున్నాం అనమాట. చూసారు కదా, మొత్తం అయిపోయింది. దాంట్లోనే మనం కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం 2 యాలకులు, చెక్క, మొగ్గ ఒకటి, అంతే అయిపోయింది. ఇంకేమి వేయక్కర్లేదండి. మనం పేస్ట్ ఏదైతే చేసి పెట్టుకున్నామో, రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తే అయిపోతుంది అనమాట. అది వేసి బాగా కలిపెట్టేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగాలి. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇందాక ఒకవేళ మీరు మిక్సీలో కనుక అల్లం వెల్లుల్లి కనుక యాడ్ చేసుకున్నట్లయితే మీరు ఇప్పుడు వేయక్కర్లేదు. యాడ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసామండి, సాల్ట్ వేసాం, పచ్చిమిర్చి వేసాం. సో మనము చెక్ చేసుకొని వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆఫ్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసుకొని, అలాగే ఇప్పుడు అది కొంచెం మగ్గాక కర్రీ అనేది కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి అవన్నీ ఒక 1/2 స్పూన్స్ అలా వేసేసుకోవాలి. మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు. మసాలా తక్కువ తినేవాళ్ళు ఏంటంటే కొంచెం తక్కువ వేసుకుంటారు. ఓకేనా. అవన్నీ మగ్గాక ఉడకాలండి. ఒక 5 మినిట్స్ మాత్రం బాగా మగ్గనిచ్చేసి అప్పుడు మనము ఈ పన్నీర్ ముక్కలు అనేది వేసేసుకోవాలి. పన్నీరు అలాగే జీడిపప్పు వేయించుకున్నాం కదా, ఇవి 2 అనేది వాటిలో వేసి బాగా ఎక్కువ కలిపెట్టకండి. పన్నీర్ వేసాక మనకి ముక్క మళ్ళీ చిదిరిపోతుంది. ఎక్కువ కలిపెట్టకూడదు. ఓకేనా. కలిపెట్టకుండా స్మూత్గా అలా అనేసి కొంచెం వాటర్ వేసుకొని మొత్తం ఉడికించుకోండి. మనము పాలకూర అనేది మనం ఉడికించలేదు కదా, సో కాబట్టి కొంచెం వాటర్ వేసి మనకి గ్రేవీ ఎంత కావాలో అంత మగ్గనిచ్చేసి వాటర్కి, చూసారు కదా, మగ్గనిచ్చేసాము, అయిపోయింది. కొంచెం చివరిలో మనం కసూరి మేతి అని ఉంటే క్రష్ చేసుకొని కసూరి మేతి వేసేసుకుంటే అయిపోతుందండి. మీరు పన్నీర్ ముక్కలు వేసాక మాత్రం ఎక్కువ కలిపెట్టకండి. ఓకేనా. కొంచెం బటర్ ఉంటే బటర్ వేసుకోవాలి. నాకు కొంచెం గ్రేవీ చిక్కగా కావాలని చెప్పని ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా అని అది సిమ్లో పెట్టేసాను. వాటర్ అంతా వింకిపోయింది, గ్రేవీ అనేది చిక్కబడిపోయింది. ఓకేనా. అయిపోయింది. చూసారా పన్నీర్ కర్రీ అనేది ఎంత సింపుల్గా అయిపోయిందో. ఓకేనా. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ.